రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరొక మరణం సంభవించింది. కల్తీ పాల ఘటనలో మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఫిబ్రవరిలో వెలుగు చూసిన కల్తీ పాల ఘటన ఇంకా బాధితులను వెంటాడుతూనే ఉంది. రాజేంద్రనగర్కు చెందిన పిచ్చుక నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కల్తీ పాలు తాగిన ఆయన అప్పటి నుంచి తీవ్ర అస్వస్థతతో కిడ్నీలు దెబ్బతిని వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 17కు చేరింది. ప్రస్తుతానికి 3 బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 2 చిన్నారులు ఉన్నారు. గత నెల 16న ఈ పాలలో ఇథిలిన్ గ్లైకాల్ అనే అత్యంత విషపూరితమైన రసాయనం కలిసినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ పాలు తాగిన వారిలో వృద్ధులు, చిన్నారులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ కల్తీ పాల ఘటనలో 64 ఏళ్ల కొండబాబు మాత్రమే కోలుకున్నారు. ఈ ఘటనకు కారణమైన పాల వ్యాపారి ఏ గణేశ్వరరావును పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.